నా అవ్వ పుష్పరాజ్ తగ్గదల ఏందన్నా పుష్ప 1తో ఎర్రచందనం గురించి పెడితే పుష్ప 2 మాత్రం అయ్యా దీంట్లో మాత్రం వైల్డ్ ఫైర్ అని ఇది మాత్రం ఒక రేంజ్లో చూపించేసిండు భయ. పుష్ప 2 వరల్డ్ వైడ్ రికార్డు భయ. అమెరికాలో ఇప్పటికే మా థియేటర్లో మొత్తం గుస్బంసే. పుష్ప గురించి ఎన్ని మాట్లాడినా తక్కువనే భయ. నిజంగా చెప్తున్నా పుష్ప 2 అసలు నేను ఏంది అనుకున్నా మొత్తం ఫారెన్ చూపించేసిండు భయ. పుష్ప 1లో మొత్తం విలేజ్ స్టైల్ చూపిస్తే పుష్ప 2లో మాత్రం ఫారెన్ గురించి స్మగ్లింగ్ గురించి నిజంగా నాకైతే మిరాకిల్ అనిపించింది. పుష్ప 2 చూసిన తర్వాత చాలా విచిత్రంగా అనిపించింది. పుష్ప అంటే పుష్ప తగ్గేదేలా. ఎప్పుడో డాన్స్ చేసింది దాన్ని మళ్ళీ రీమిక్స్ చేశారు. ఏమయ్యా పుష్ప 2 అని ఎగిరిపోతున్నారు. చెప్పు మాట్లాడు. ఏంద్రా రే పుష్ప బాగాలేదు అంటున్నావు అయితే? పుష్ప బాగాలేదు అంటున్నా, పాటలన్నీ రీమిక్. అక్కడ కించు మేరే ఫోటో అని పెట్టిరు అంటున్నావా? ఫోటో అని అట్లా డాన్స్ మొత్తం కూడా ఫేకే అక్కడ. అరే కాఫీ పుష్పాన్ని 2000 కోట్లు తగ్గేదలా ఏమనుకుంటున్నారా? పుష్ప మాస్క్ తీరాను. పుష్ప చెప్పరా బాగాలేదా? ఈడి ఫ్యాన్ గా నేను చెప్తున్నా, ఈడే మాట్లాడమన్నాడు నన్ను. ఈడి ఫ్యాన్ నా ఫ్యాన్ ఏందిరా? నువ్వు నా ఫ్యాన్ అరా? నువ్వు నా ఫ్యాన్? అరే పుష్ప 2 స్టైల్ మామ అండి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పుష్ప 2 గురించి అలా మాట్లాడమని చెప్పాడు. యాక్చువల్ గా మీకు చెప్తున్నా వీడియో నేను ఇంత మంచి స్టైల్ మామ పేరు. నేను పవర్ స్టార్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అందుకే ఫోన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నువ్వు పుష్ప గురించి ఎందుకు? అరే పుష్ప గురించి సినిమా. అరే నేను అభిమానిని మాత్రమే. ఎందుకు చెప్తావా? అభిమానిని మాత్రమే. నా అభిమానం నా లోపల ఉంటది. సినిమాల గురించి నేను జెన్యూన్ చెప్తా. ఎట్లా అనిపిస్తే అట్లా. సినిమా చూడకుండా